కొంతమంది స్నేహితులు ఎట్టా ఉంటారంటే, వాళ్ళు ఫోన్ చేస్తే మనం గంటలు గంటలు మాట్లాడాలి. తప్పు లేదు. ఎందుకంటే, వాళ్ళు బాధలు మనకు చెప్పుకుంటుంటారు. మనం విని కొంచెం ఓదారిస్తే వాళ్ళకి కొంచెం రిలాక్స్‌గా ఉంటుంది. మరి కొంచెం ఓదార్పుగా ఉంటుంది కాబట్టి, మనం ఎక్కువ సమయం మాట్లాడటంలో తప్పు లేదు. కానీ, మనం ఫోన్ చేస్తే ఏమంటారో తెలుసా? బిజీగా ఉన్నానని, ఫోన్ ఛార్జింగ్ లేదని, నేను చూసుకోలేదని అలాంటి సాకులు చెబుతుంటారు. అలాంటి వాళ్ళని మీరు తరచూ ఫోన్ చేసి ఇబ్బంది పెట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడాలనుకుంటే సమయం దొరకదా? బిజీ కాదు. మీతో మాట్లాడటం వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి అలాంటి సాకులన్నీ చెప్తారు. అలాంటి వాళ్ళని మనం డైలీ ఫోన్ చేయమని, మాట్లాడమని మనం పదే పదే అడుక్కోవద్దు. దానంత దరిద్రం ఇంకోటి లేనే లేదు. ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడాలి అని ఇష్టం ఉంటే వాళ్ళకి సమయం అనేది తప్పనిసరిగా దొరుకుతుంది. వాళ్ళకి మనతో మాట్లాడటం ఇష్టం లేకపోతేనే ఇలాంటి సాకులన్నీ చెప్తూ ఉంటారు. ఫోన్ చూసుకోలేదని, నేను బిజీగా ఉన్నానని, ఫోన్లో ఛార్జింగ్ లేదని అలాంటి సమాధానాలు చెప్తారు. కాబట్టి ఇలాంటి స్నేహితులు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అప్పుడప్పుడు వీలు చూసుకొని మనతో ఫోన్లో మాట్లాడి మంచి చెడ్డ తెలుసుకునే వాళ్ళు నిజమైనటువంటి స్నేహితులు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బు సాయం చేయకపోయినా ఓదార్పునిస్తూ నేనున్నానంటూ ధైర్యం చెప్పేవాడే నిజమైనటువంటి స్నేహితుడు. అలా మీకు ఎవరైనా ఉంటే వాళ్ళని జీవితంలో వదులుకోవద్దు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.